ఆపరేషన్ సింధూర్తో భారత జాతి ఐక్యత నిరూపితమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కృష్ణకాంత్ పార్క్ నుంచి నిర్వహించిన తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యం తగిన జవాబిచ్చిందని అన్నారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై మన బలగాలు విరుచుకుపడ్డాయని చెప్పారు. 9 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు మృతి చెందారని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి ఉగ్ర చర్యలనైనా యుద్ధంగానే పరిగణిస్తామని కేంద్రం గట్టిగా హెచ్చరికలు జారీ చేసిందని అన్నారు. తిరంగా ర్యాలీలో పాల్గొనడం గర్వంగా ఉందని, ఉగ్రదాడులను అణచివేసే దిశగా సైన్యానికి పూర్తి అధికారాలు కల్పించామని అన్నారు. ఉగ్రవాద చర్యలు ముగిసే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడము, క్రూరమైనటువంటి ఉగ్రవాదులను అంతం చేయడము మరి ఏ రకంగా చేసిందో మనం చూసాము. ఆ తర్వాత పాకిస్తాన్ కొంత మన మీద డ్రోన్స్తో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మన సైనికులు ఏ రకంగా పాకిస్తాన్లోని అనేకమైనటువంటి స్ట్రాటజిక్ ప్లేసెస్లో మరి స్ట్రాటజిక్ ఆపరేషన్ ప్లేసెస్లో దాడి చేసి పాకిస్తాన్ స్థావరాలను కూడా దెబ్బతీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత సైనికులు అద్భుతంగా మరి భారతదేశ గౌరవాన్ని ఇన్మడించే విధంగా అద్భుతమైనటువంటి తమ యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అందుకే వాళ్లకు మద్దతుగా భారతదేశంలో అనేక ప్రాంతాలలో కూడా తిరంగా యాత్ర పేరుతో అద్భుతంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.